అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్మీ ఆర్గనైజేషన్. డిసెంబర్ 31 అంటే చాలామంది అది తాగుబోతుల దినోత్సవం అంటారు. సో దానికి నేను కూడా వ్యతిరేకమే, డిసెంబర్ 31 అంటే. సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా. ఇందులో ప్రధానంగా డిసెంబర్ 31కి 1300 నిమిషానికి 1300 బిర్యానీలు తిన్నట్టుగా మనకి లెక్క ద్వారా తెలుస్తుంది. సో నిమిషానికి 13 బిర్యానీలు లెక్క చెప్పే ప్రయత్నం చేస్తాను. 2026 నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెజారిటీ జనాలు బిర్యానీకే జయగొట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ఫుడ్ డెలివరీ యాప్లలో టాప్ ఆర్డర్స్ అందుకున్నటువంటి బటమ్స్లో బిర్యానీ రికార్డులకు ఎక్కింది. బుధవారం సాయంత్రం 7:30 నుంచి ఒక స్విగ్గీలోనే రికార్డు రేంజ్లో 2,18,993 బిర్యానీ ఆర్డర్లు చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు దాంతో పాటుగా నిమిషానికి సగటున 1,336 బిర్యానీలు డెలివరీ చేసింది. దేశవ్యాప్తంగా 2025 మొత్తం ఏడాదిలో 9.30 కోట్ల బిర్యానీ డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. అంటే వాళ్ళు ఒక ఫుడ్ ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళు. ఏడాది న్యూ ఇయర్లో పార్టీల్లో పిజ్జా బర్గరీలు కంటే కూడా బిర్యానీకి గట్టి పోటీ ఉన్నట్టుగా ఎక్కువ మంది ఉన్నట్టుగా స్విగ్గీ డేటా ప్రకారం మనకు అర్థమవుతుంది. 31st నైట్ నుంచి మధ్యాహ్నం దాకా 2,10,00,000 మంది పిజ్జా బర్గర్లు ఆర్డర్ చేశారు. అదే సమయంలో 2.16 లక్షల పైగా బర్గర్లు, అంటే 2,16,000 మంది బర్గర్లు ఆర్డర్ చేసినట్టుగా మనకి లెక్క ద్వారా అర్థమవుతుంది. సో ఓవరాల్గా బిర్యానీలు అయితే 2,18,993 పిజ్జా బర్గర్ల కంటే ఎక్కువ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో మెజారిటీ ప్రజలు బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లతోనే ఆగిపోకుండా ఈసారి గ్రేప్స్ను కూడా ట్రెండింగ్లో తెచ్చారు. డిసెంబర్ ఇది మంచిదే రైతులకు సంబంధించి, స్వదేశీ ఉత్పత్తులకు సంబంధించి. సో ద్రాక్ష పండ్లు కూడా హాట్ కేకులా అమ్ముడుపోయినాయి. 12 గ్రేప్స్ ట్రెండ్ నడిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో సోషల్ మీడియాలో స్పానిష్ సాంప్రదాయం పేరుతో ట్రెండింగ్ అవ్వటం ద్రాక్ష రైతులకు పోనీలేండి. సో ఆ విధంగా అయిందని తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తానికి బుధవారం నాడు సాధారణం కంటే 15 రెట్లు ఎక్కువ జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఫుడ్ డెలివరీస్, బిర్యానీ డెలివరీస్. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్మీ ఆర్గనైజేషన్.